ఒకచోట ఒక మాజీ సైనికాధికారికి 7 కూతుర్లట. మనం చిన్నప్పుడు చదువుకునే వాళ్ళని చూసారా? అనగనగా ఒక ఊర్లో 7 కొడుకులు ఉండేవాళ్ళు ఆ రాజుగారికి. 7 వేటకెళ్లారు అని. అలాంటిదే కానీ ఇక్కడ విషాదమైన సంఘటన. ఆ సైనికుడి గారికి ఎవ్వరికీ ఆహ్, మా మగ పిల్లలు లేరు. అందరూ ఆడపిల్లలే 7. ఊరంతా ఈయన ఎలా అంత్యక్రియలు చేయాలి? ఈయనకి తలకొరువు ఎవరు పెడతారు? కొడుకులు లేరు కదా! అనుకుంటుంటే పెద్ద కూతురు వచ్చి చెప్పిందిట. నేను చేస్తాను నాన్నకన్నీ అని చెప్పి మగవాళ్ళలాగా గుండు చేయించుకుని అంత్యక్రియలకి ఏర్పాటయిందిట. అంతేకాకుండా తన 6 చెల్లెళ్ళని పాడెమోయమని చెప్పి నలుగురిని తన వెనకాల ఒకళ్ళని తీసుకుని శుభ్రంగా ధూమ్‌ధామ్‌గా తండ్రికి ఎక్కడ మగపిల్లలు లేరనే లోటు లేకుండా బాధల్ని మర్చిపోయి ఆడపిల్లలు చక్కగా తండ్రి అంత్యక్రియలు గొప్పగా చేశారట. అది. తండ్రికి ఏ లోటు రానివ్వకుండా కూతుర్లైనా, కొడుకులైనా మేమే మా నాన్నకి అని చెప్పి మాజీ సైనికాధికారి పిల్లలు చేసిన పనిది. ముచ్చటేస్తుంది కదండీ! ఎంతోమంది తల్లిదండ్రులను రోడ్డున పడేస్తున్న పిల్లలున్న రోజుల్లో కూతుర్లమైనా మేము గుండు చేయించుకున్న తండ్రికి అంత్యక్రియలు చేస్తాం. మేము కూడా మగ పిల్లలతో తీసిపోమని చెప్పారు. ఎంత గొప్పవాళ్ళండి నిజంగా. మీరందరూ అలాంటి వాళ్ళు చక్కగా మంచి ఆరోగ్యంగా ఆయుష్‌తో ఉండాలని దీవించండి ప్లీజ్.